ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎంతోమంది లెజెండ్లు వచ్చారు వెళ్లారు. కాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఒక 15 ఏళ్ల కుర్రాడు సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే క్రికెట్ ప్రపంచం ఒక కొత్త దిశగా వెళ్తోందని అనిపిస్తోంది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజల్వుడ్ వంటి వారిని ఒక చిన్న పిల్లాడు ఆటాడుకుంటున్నాడు అంటే మీరు నమ్ముతారా? కేవలం 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అయితే అసలు వైభవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వైభవ్ని క్రికెటర్ని చేయడం కోసం అతని తండ్రి ఏం చేశాడు? ప్రతిసారి వైభవ్ వయస్సు విషయంలో ఎందుకని కాంట్రవర్సీ జరుగుతోంది? 15 ఏళ్లకే అతను కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు? వైభవ్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో వైభవ్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ చేసిన వీర విహారం మర్చిపోలేము. ఆ మ్యాచ్లో అతను కేవలం 26 బాల్స్లోనే 78 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 8 ఫోర్లు మరియు 7 సిక్సర్లున్నాయి. కేవలం 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ 50 రికార్డును కూడా వైభవ్ తన పేరు మీద రాసుకున్నాడు. జోష్ హేజల్వుడ్ వంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ వేసిన ఓవర్లో వరుసగా 3 ఫోర్లు మరియు ఒక సిక్సర్ బాదడం అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కేవలం ఆర్సీబీ మీద మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను ఎదుర్కొని మొదటి ఓవర్లోనే సిక్సర్ కొట్టాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్లోనే 200 పరుగులు పూర్తి చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందు నిలిచాడు. వైభవ్ సక్సెస్ గురించి రాజస్థాన్ రాయల్స్ మాజీ యజమాని మరియు ప్రస్తుత నిపుణులు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వారు వైభవ్ను ఒక ఇన్నోవా కారు ధరతో కొనుగోలు చేశారు. కానీ అతనిప్పుడు ల్యాంబోర్గినీ కారు వంటి ప్రదర్శనను ఇస్తున్నాడు. అతని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సుమారు 16 రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాజస్థాన్ పెట్టిన ప్రతి రూపాయికి వైభవ్ అంతకు మించిన విలువను జట్టుకు తెచ్చిపెడుతున్నాడు. ఈ స్థాయి ప్రదర్శన చూశాకే విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతని క్యాప్ మీద డియర్ వైభవ్ వెల్ డన్ అని రాసి సంతకం చేశాడు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాలు సైతం ఈ కుర్రాడి బ్యాటింగ్ చూసి అవాక్కయ్యారు. అయితే వైభవ్ ఇంతటి స్టార్డమ్ వచ్చినా చాలా అణిగిమణిగి ఉంటున్నాడు. నేను బౌలర్ను చూడను, కేవలం బాల్ని మాత్రమే చూస్తాను అని అతను చెప్పిన మాట ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో మారుమోగిపోతోంది. ప్రాక్టీస్లో తాను ఏదైతే చేస్తానో దానినే మ్యాచ్లో కూడా అమలు చేస్తానని, ఎక్స్ట్రాగా ఏమీ ఆలోచించనని అతను చెబుతుంటాడు. అతని తండ్రి సంజీవ్ కూడా వైభవ్ కాళ్లు ఎప్పుడూ నేలమీద ఉండేలా చూసుకుంటున్నారు. డబ్బు మరియు పేరు వైభవ్ తలకెక్కకుండా కేవలం అతని ఆట మీద మాత్రమే వైభవ్ దృష్టి పెట్టేలా అతన్ని గైడ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వంటివారు వైభవ్ను వెంటనే ఇండియన్ టీంలోకి తీసుకోవాలని, అతను సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అతి చిన్న వయస్సులో డెబ్యూ చేసిన రికార్డును తిరగరాయిస్తాడని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్లు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్లు నిండాలి. కాబట్టి వైభవ్ త్వరలోనే భారత సీనియర్ జట్టులో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనిల్ కుంబ్లే వంటి అనుభవిజ్ఞులు మాత్రం ఈ కుర్రాడిని తొందరపడి ఒత్తిడిలోకి నెట్టకూడదని, అతనికి తగినంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వయస్సుకే ఇతను ఇంత అద్భుతంగా ఆడుతున్నాడంటే 25 ఏండ్లు వచ్చేసరికి అతను ప్రపంచ క్రికెట్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో ఊహించుకోవడం కూడా కష్టమని కుంబ్లే అభిప్రాయపడ్డారు. వైభవ్ ఇప్పటికే అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. వైభవ్ ప్రస్థానం బీహార్లోని మోతీపూర్ అనే ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వైభవ్కు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ప్రాణం. కేవలం 3 ఏళ్ల వయస్సులోనే అతను తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్వతహాగా క్రికెట్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే తన కొడుకునైనా గొప్ప క్రికెటర్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తనకున్న
2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి ముంబైకి చేరుకున్నాడు. ముంబైలో బ్రతకడం కోసం సంజీవ్ గారు పబ్లిక్ టాయిలెట్లు కడిగారు. ఆ తర్వాత బౌన్సర్గా పనిచేస్తూ వైభవ్కు శిక్షణ ఇప్పించారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి వైభవ్ ప్రల్లి అతని కోసం భోజనం తయారు చేసేదు. తండ్రి అతన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాకు శిక్షణ కోసం తీసుకెళ్లేవాడు. అయితే ఈ కష్టం ఊరికే పోలేదు. వైభవ్ తన 12 ఏళ్ల వయస్సులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. అయితే అసలు మలుపు 2025 ఐపీఎల్ వేలంలో జరిగింది. కేవలం 13 ఏళ్ల వయసున్న వైభవ్ బేస్ ప్రైస్ 30 లక్షలుగా ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం విపరీతంగా పోటీపడ్డాయి. రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలు వైభవ్లో ఉన్న టాలెంట్ను ముందుగానే గుర్తించి అతనికి ₹1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా వేలం వేశారు. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ₹1,10,00,000కు వైభవ్ను దక్కించుకుంది. ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సులో కాంట్రాక్టు పొందిన ప్లేయర్గా అతను రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని నెట్స్లో టెస్ట్ చేసినప్పుడు బౌలింగ్ కోచ్ 4 బాల్స్లో 18 రన్స్ చేయాలని టార్గెట్ ఇస్తే వైభవ్ వరుసగా 3 సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుండి వైభవ్ వెనుతిరిగి చూడలేదు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుంటే అతనిలో ఒక అద్భుతమైన బయోమెకానికల్ సీక్రెట్ ఉంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం వైభవ్ బ్యాట్ స్వింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతను ఒక రకమైన డబుల్ డౌన్ స్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇది బంతిని కొట్టే సమయంలో ఒక విప్ ఎఫెక్ట్ను కలిగిస్తుంది. చాలామంది బ్యాటర్లు బంతి ఎటు వస్తుందో ముందుగానే ఊహించి షాట్లు వాడతారు. కానీ వైభవ్ బంతి పిచ్చైన తర్వాత రియాక్ట్ అవుతాడు. దీనినే లేట్ రోల్ ఎఫెక్ట్ అంటారు. ఈ పద్ధతి వల్ల స్పిన్నర్లు వేసే బంతిని పిచ్చైన తర్వాత అర్థం చేసుకొని సులభంగా బాదగలుగుతున్నాడు. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను కూడా అతను సిక్సర్లుగా మలడం చూసి క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. అతని బ్యాట్ స్పీడ్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల స్థాయికి చేరువలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను ఒక పోరాట పటిమకు చిహ్నం. ఒక రైతు బిడ్డ తన తండ్రి కష్టాన్ని గుర్తిస్తూ విమర్శలను ఎదుర్కొంటూ అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని చేరుకుంటున్నాడు. అతని టెక్నిక్, ఆత్మవిశ్వాసం మరియు మానసిక దృఢత్వం అతనిని మిగిలిన వారికంటే భిన్నంగా చూపిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో అతను సృష్టించిన రికార్డులు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు అతను భారత జట్టు తరపున ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడని ఆశిద్దాం. చివరిగా ఒక మాట, ప్రతిభ ఎక్కడ ఉన్నా అది గుర్తింపు పొందుతుంది. కానీ దానికి పట్టుదల మరియు కుటుంబ మద్దతు తోడైతే అది అజేయంగా మారుతుంది. మరి వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమిస్తాడని మీరు అనుకుంటున్నారా? లేక విమర్శకులు చెబుతున్నట్లుగా అతనికి ఇంకా అనుభవం కావాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.